హాయ్ హలో అండి. ఈరోజు ఈ వీడియోలో మన హెయిర్కి మంచి టిప్ అనేది చెప్తున్నానండి. ఈ హెయిర్ ఆయిల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అనేది చూద్దాము. ఇక్కడ ఒక స్టవ్ పైన ఒక గిన్నె పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసేసి దాంట్లోకి నేను ఇక్కడ 1/2 లీటర్ వరకు ప్యూర్ కోకోనట్ ఆయిల్ అనేది వేసుకుంటున్నానండి. మీకు ఇది దొరకకపోతే పారాషూట్ ఆయిల్ అయినా వేసుకోవచ్చు. ఇది మనకి ఇక్కడ మిల్లులో కూడా పట్టిస్తారండి. ఇది కేజీ 300 అలా కూడా ఉంటుంది. సో అలా నేను 1/2 కేజీ వరకు ఆయిల్ అనేది తీసుకొని దాంట్లోకి 2 స్పూన్ల మెంతులు, అలాగే 2 స్పూన్ల కలూంజీ సీడ్స్ అండి. అదే మన నల్ల నువ్వుల్లాగా ఉంటాయి. మనకి ఎక్కడ సూపర్ మార్కెట్లో అయినా కూడా అవైలబుల్గా ఉంటాయి. అవి ఒక 2 స్పూన్లు వేసేసుకొని ఒక గుప్పెడు కరివేపాకులు వేసుకుంటున్నాను. మీకు దొరికితే మందార ఆకులు కూడా వేసుకోండి. నా దగ్గర లేవండి, అందుకే నేను ఈ 3 ఇంగ్రీడియంట్స్ మాత్రమే వేసాను దీంట్లో. ఇవన్నీ వేసేసి ఒకసారి బాగా కలిపి బాగా మరగనివ్వాలండి. ఆ ఆయిల్ అనేది కలర్ మారాలి. మనకి హెయిర్ అనేది సన్నగా పొడవుగా పెరిగే కన్నా ఈ విధంగా ఆయిల్ ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటే మనకి హెయిర్ నల్లగా ఉంటుంది. అలాగే హెయిర్ అనేది థిక్ వాల్యూమ్ అనేది వస్తుందండి. ఈ విధంగా మొత్తం మరిగిన తర్వాత పూర్తిగా ఇది చల్లారనివ్వాలండి. పూర్తిగా చల్లారిన తర్వాతనే మనం స్టోర్ చేసుకోవాలి. ఈ విధంగా ఈ ఆయిల్ అనేది మన హెయిర్కి అప్లై చేసుకొని ఒక 15 మినిట్స్ మసాజ్ చేసుకోవాలండి. కంపల్సరీ మసాజ్ అనేది చేసుకుంటేనే మనకి స్కాల్ఫ్కి ఆయిల్ అనేది బాగా పట్టి హెయిర్ గ్రోత్కి చాలా హెల్ప్ అవుతుంది. ఈ విధంగా పూర్తిగా చల్లారిన తర్వాత నేను ఇక్కడ ఒక ప్లాస్టిక్ డబ్బాలోకి వేసుకుంటున్నాను. ఇలా వడకట్టేసుకొని దీన్ని స్టోర్ చేసుకోవచ్చండి. ఇది మనము హెయిర్కి అప్లై చేసి మసాజ్ చేసుకున్న తర్వాత 2 అవర్స్ తర్వాత మాత్రమే హెడ్ బాత్ చేయాలండి. మైల్డ్ షాంపూతో, మీకు దొరికితే కుంకుడుకాయలతో అయినా హెయిర్ వాష్ చేసుకోవచ్చు. ఇలా మీరు ఎప్పుడు హెడ్ బాత్ చేసినా ఒక 2 అవర్స్ ముందు ఇలా ఆయిల్ అనేది అప్లై చేసుకోవచ్చండి. ఇందులో ఇంకొక చిన్న చిట్కా అండి. ఈ విధంగా మనం ఆయిల్ అనేది ఇంత స్టోర్ చేసుకున్న తర్వాత దాంట్లోనే చేతులు పెట్టి హెయిర్కి అప్లై చేసి మళ్ళీ చేతులు పెట్టి అలా కాకుండా మనం ఎప్పుడు హెయిర్కి అప్లై చేయాలనుకున్నా ఒక చిన్న గిన్నెలోకి తీసుకొని దాంట్లోకి నేను ఇక్కడ ఇంకొక టిప్ చెప్తున్నాను. ఏంటంటే మన కాస్టర్ ఆయిల్ అండి. ఇలా ఆముదాన్ని కూడా తీసుకొని మన హెయిర్కి ఎంత ఆయిల్ అయితే పడుతుందో అంతే ఆయిల్ ఒక బౌల్లోకి వేసుకొని ఈ విధంగా ఆముదం డ్రాప్స్ కూడా ఒక 4-5 డ్రాప్స్ వేసేసి మంచి కలిపేసుకొని హెయిర్కి అప్లై చేసుకోవచ్చండి. మంచి హెయిర్ అనేది మంచి గ్రోత్ అవుతుంది. అలానే హెయిర్ కూడా నల్లగా ఉంటుంది. మీకు కూడా ఇది నచ్చితే మీరు కూడా ప్రిపేర్ చేసుకొని వాడుకోండి. అలానే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.